మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీల నేతలను సొంత నియోజకవర్గాలకు కూడా వెళ్లనవ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎదుర్కొనేందుకు పోరాటం చేయాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. బాధితులకు అండగా నిలబడాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు ఎదురు కేసులు పెడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులను గట్టిగా ఎదుర్కోవాలని, బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ న్యాయవాదులకు సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన లీగల్ సెల్ సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ తెరవటం మొదలుపెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. దాడులు చేసేవారికి చంద్రబాబే వత్తాసు పలుకుతున్నారన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ టీడీపీ నేతలు చెప్పినట్లుగానే ఎదురు కేసులు పెడుతున్నారన్నారు. రెడ్ బుక్లలో ఎవరిని తొక్కాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరి ఆస్తులు ధ్వంసం చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్కులు తయారు చేసుకొని పై స్థానంలో ఉన్న వాళ్ళు రెడ్ బుక్కుల పేరుతో అరాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాటపడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాటుపడతా ఉంటే కింది స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్కులు తెరవడం మొదలుపెట్టారు. వ్యవస్థలన్నీ దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లాయని, గోబెల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా తమ దగ్గర లేవని వైఎస్ జగన్ అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద జరుగుతున్న దారుణాల గురించి వివరిస్తూ ఎక్కడ ఏ చిత్తు కాగితం తగలబడినా దాన్ని పార్టీ నేతలకు ఆపాదించడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయంటే ఏదో ఆఫీస్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఏదైనా ఆఫీస్లో పేపర్లు కాలిపోతే, లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే ఆ పేపర్లో కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం? ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు, వీళ్ళే ఏదో చేస్తారు, దొంగ కేసు మళ్ళీ వాళ్ళ మీద పెట్టి మన వాళ్ళకు అంటించే కార్యక్రమం చేస్తాం. రాష్ట్రంలో ఒక పద్ధతి ప్రకారం భయాందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులను కాపాడుకునే ప్రయత్నంలో న్యాయవాదులదే కీలక పాత్ర అన్నారు. జిల్లా స్థాయిలో లీగల్ సెల్స్ బలంగా పనిచేయాలని వైఎస్ జగన్ సూచించారు. మీరు చేయబోయే పాత్ర చాలా అవసరం. అందరం ఒక తాటి మీదకి వద్దాం. ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న అన్యాయాలను ఎత్తి చూపగలుగుతాం. వీళ్ళు చేస్తూ ఉన్న ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజల్లోకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం జరగాలి. గతంలో ఎవరూ చేయని విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే న్యాయవాదులకు మేలు చేసిన విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. 100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి కొత్తగా వృత్తిలోకి వచ్చే వారికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున అందించామన్నారు. అందరూ సమర్థంగా పనిచేసి లీగల్ సెల్ ని పటిష్టం చేయాలని సూచించారు.